లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి కోరింది సిబిఐ. కవిత స్టేట్మెంట్ నమోదు చేసేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి కోరింది సిబిఐ. కవిత స్టేట్మెంట్ నమోదు చేసేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్. శ్వేత, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా ఇటు దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసును ఫైనల్ కంక్లూజన్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఏంటి కూడా చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన ఈడీ కస్టడీ అనేది కూడా ముగిసిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్ని తమ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా సమాచారం. అయితే కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఈ నెల 9వ తారీఖుతో ముగుస్తోంది. కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై నిన్ననే వాదనలేంటి కూడా పూర్తయ్యాయి. తీర్పును సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి అంటే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈ సిబిఐకి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా ఒకే కోర్టు కూడా చూస్తుంది. కాబట్టి ఈ రెండు కోర్టులకు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టు అని చెప్పి పిలుస్తాం. ఈ కోర్టులో పిటిషన్ అనేది కూడా తీర్పు అనేది కూడా రానుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ తాజాగా పిటిషన్ దాఖలు చేయడం అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అనేది కూడా సిబిఐ ఫైల్ చేసింది. కానీ ఆ తర్వాత దీని యొక్క దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టడం కూడా జరిగింది. ఇప్పట్లో ఈ కేసులో దాదాపుగా 36 మందికి పైగా విచారించడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక ఇద్దరు మాత్రం ఇప్పుడు మాగుంట రాఘవ, అదేవిధంగా శరత్ చందర్ రెడ్డి ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారడంతో వాళ్ళిద్దరికీ కూడా బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం అనేది కూడా జరిగింది. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో సిబిఐ అనేది కూడా పిటిషన్ దాఖలు చేయడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కన్సిడర్ చేసే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. అయితే ఈడీ దాఖలు చేసిన కేసులో బెయిల్ వస్తుందా రాదన్న విషయాన్ని పక్కన పెడితే, ఎందుకంటే ఈ కేసులో వన్స్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయిన తర్వాత మాత్రమే బెయిల్ లభించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా కవితకు సంబంధించి ఎటువంటి ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేయలేదు. నిన్న రోజు కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కవిత తరపు న్యాయవాది అభిషేక్ మనోజ్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఒక ఛార్జ్ షీటు, 4 అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఎక్కడ కవితను నిందితురాలుగా పేర్కొనడం అనేది కూడా జరగలేదు. ఇప్పటికీ కేవలం అనుమానితురాలుగా మాత్రమే విచారించడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల పాటు, దాదాపు 10 రోజుల పాటు విచారించిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు తాజాగా ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. అనుబంధ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత అప్పుడు బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా జరుగుతాయి. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా జరిగాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఇరు వర్గాలు కూడా వాదనలు కూడా వినిపించాయి. అయితే కుమారుడికి పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానిపైన ఇరుపక్షాల యొక్క వాదనలు కూడా విన్నారు. వన్స్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన సోమవారం 10:30 గంటలకు కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ డెసిషన్ తర్వాత ఒకవేళ మధ్యంతర బెయిల్ లభించినట్లయితే ఓకే, లేదంటే 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఫిర్యాదు మేరకు దాదాపు 2021లోనే దీనికి సంబంధించి కేసు అనేది కూడా ఫైల్ కావడం జరిగింది. అంటే సిబిఐ మొదట ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేసింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అనేది కూడా జరుగుతూ వచ్చింది. దానికి సంబంధించిన దర్యాప్తు అనేది కూడా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కూడా ఈ కేసులో రంగంలోకి దిగింది. ఎందుకంటే అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు అనేవి కూడా చోటు చేసుకున్నాయనేది కూడా ప్రధాన ఆరోపణ. అయితే ఈ అవకతవకలు చోటు చేసుకోవడంలో భాగంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపకల్పన చేశారు. ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపకల్పన చేయడంలో సందర్భంగా సౌత్ లాబీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నాలు కూడా చేశారు. సౌత్ లాబీకి లబ్ధి చేకూర్చినందుకు దాదాపుగా 1000 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అనేవి ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో అందాయి.
దాన్ని గోవా పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారనేది కూడా దర్యాప్తు సంస్థల యొక్క ప్రధాన ఆరోపణ. సో ఈ నేపథ్యంలో ఆ విధంగా దర్యాప్తు అనేది కూడా జరిగింది. కేసుతో సంబంధం ఉన్న దాదాపు 30 మంది పైగా విచారించడం జరిగింది. కొంతమందిని జైల్లో ఉంచారు, మరి కొంతమంది ఒకరిద్దరు అప్రూవల్గా మారడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి 21న ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అని చెప్పేసి కూడా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం తిహార్ జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కొనసాగుతోంది. సో అరవింద్ కేజ్రీవాల్ని కూడా తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కూడా సిబిఐ పిటిషన్ అనేది కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సంచలనారమైన ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానంగా ఎవరైతే అప్రూవర్లుగా మారారో శరత్ చంద్రారెడ్డి కానీ లేకపోతే మాగుంట రాఘవ వీరిద్దరు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ల పైన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అనేక అనుమానాలను కూడా లేవనెత్తడం కూడా జరిగింది. అయితే మొదట మాగుంట రాఘవకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ మాగుంట రాఘవకు దాదాపుగా 6 సార్లకు పైగా ఈడీ నోటీసులు లాంటివి కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా దాదాపు 3 నుంచి 4 సార్లు నోటీసులు లాంటివి కూడా ఇచ్చారు. అయితే మొదట ఇచ్చిన స్టేట్మెంట్లలో మాగుంట రాఘవ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎటువంటి సమాచారం అనేది కూడా వెల్లడించలేదు. అరవింద్ కేజ్రీవాల్ తనకు తెలియదు, అతన్ని ఎప్పుడూ కూడా కలవలేదు, ఆయనతో తనకు ఎటువంటి లావాదేవీలు అనేవి కూడా లేవు అని చెప్పేసి కూడా మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాగుంట రాఘవ పైన ఒత్తిడి తెచ్చి స్టేట్మెంట్ అనేది అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఇప్పించే ప్రయత్నం అనేది కూడా చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా మాగుంట రాఘవ స్టేట్మెంట్ అని ఇచ్చారు. అదే మాగుంట రాఘవ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి తరపున భాగస్వామ్య పార్టీల తరపున టీడీపీ అభ్యర్థిగా కూడా మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయబోతున్నారు. అయితే మొత్తం మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వైఖరి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కానీ చాలా అనుమానాస్పదంగా కూడా ఉంది. ఇందులో కింగ్ పిన్లుగా భావించారు, కింగ్ పిన్లుగా ఆరోపణలు కూడా లేవనెత్తారు. అటువంటి వ్యక్తులనే తిరిగి తమ దగ్గర చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళతో పాటు స్టేజీలు పంచుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. సేమ్ ఇదే విధమైన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత కూడా ఈడీ కస్టడీ సందర్భంగా కూడా కోర్టులో సంచలనమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి బీజేపీలో చేరారు, మరొక వ్యక్తి భాగస్వామ్య పార్టీల కూటమి తరపున పోటీ చేయబోతున్నారు, మరొక వ్యక్తి బీజేపీ పార్టీకి దాదాపు 50 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అమౌంట్ అనేది కూడా ఇచ్చారు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేసింది. అదే ఆరోపణలను ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సంజయ్ సింగ్ ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు పాల్పడింది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, బీజేపీ పార్టీ లిక్కర్ స్కామ్ అడ్డం పెట్టుకుని నిందితుల దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. ఇదంతా కూడా ప్రధాని అదేవిధంగా అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తెలియకుండానే జరుగుతుందా అని చెప్పేసి కూడా సంజయ్ సింగ్ ఆరోపణలు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ వ్యవహారం అంతట్లో కూడా చాలా కాన్స్పిరసీ అనేది కూడా దాగుంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీని సమాధి చేసేందుకే కొన్ని రాజకీయ పార్టీలను రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేసేందుకే ఇటువంటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి దాన్ని ఉపయోగించుకుంటున్నారని ఇటు ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే విధమైన ఆరోపణలు ఏంటి కూడా చేస్తోంది. సో మొత్తం మీద కూడా ఎమ్మెల్సీ కవితను అంటే గతంలోనే అంటే దాదాపు 2022 నవంబర్ ఆ ప్రాంతంలోని ఇంటి దగ్గర సిబిఐ విచారించడం కూడా జరిగింది. ఆ తర్వాత సిబిఐ ఎటువంటి విచారణ అనేది కూడా జరపలేదు. అయితే ఇప్పుడు కొత్తగా సిబిఐ ఈ పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవితను జైల్లో నుంచి రానియకుండా ఆమెకు బెయిల్ లభించకుండా చేసేందుకే దర్యాప్తు సంస్థలన్నీ కూడా కూడబలుకొని ఈ ఎత్తుగడలన్నింటి కూడా చేస్తున్నాయి. ఈ ఎత్తుగడలలో భాగంగానే ఈ పిటిషన్లన్నింటి కూడా వరుసగా దాఖలు అవుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపించడం అనేది కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇంకా ఎటువంటి డెసిషన్ అనేది కూడా తీసుకోలేదు. వన్స్ ఈడీకి సంబంధించిన కస్టడీ అనేది కూడా ముగిసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన అంశంపైన అంటే జ్యుడిషియల్ కస్టడీ అనేది ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ నెల 8వ తారీఖున మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించిన అంశంపై కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన తీర్పు అనేది కూడా ఉంది. 9వ తారీఖు తోటి జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది కాబట్టి మరోసారి కస్టడీ పొడిగించమని చెప్పేసి ఈడీ కోరే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఈ కస్టడీ అనేది కూడా ముగిసిన తర్వాత సిబిఐకి అప్పగిస్తారా లేకపోతే ఈలోపే సిబిఐకి అప్పగిస్తారా అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై మరి రౌజ్ అవెన్యూ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి కోరింది సిబిఐ. కవిత స్టేట్మెంట్ నమోదు చేసేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు.